సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 50కి పైగా కథలు విని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం ఫిలిం నగర్లో ఊపందుకుంది. తన రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినా గుర్తించాక వెంకీ కాంబోలో ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతకు ముందు సానుకూలంగా స్పందించిన వాళ్లను సైతం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ 77 డైరెక్టర్ ని దాదాపుగా లాక్ చేసుకున్నారని తెలిసింది. దసరా బుల్లోడు అనే టైటిల్ తో ఈ చిత్రం వస్తుందని సమాచారం. సామర్థ్యవర్గమైన రచయితల్లో ఒకరైన నందు 5-6 నెలల క్రితమే వెంకటేష్ కు ఒక కథ చెప్పారు. సురేష్ బాబుకు కూడా బాగా నచ్చింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ట్విస్టింగ్ పాయింట్ ఉందట. దర్శకత్వ అనుభవం లేని నందు దాన్ని హ్యాండిల్ చేయలేడనే అనుమానంతో కేవలం కథ మాత్రమే తీసుకునేలా అంగీకారం కుదిరిందని సమాచారం. మరి దర్శకుడు ఎవరయ్యా అంటే హరీష్ శంకర్ పేరు వినిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినా అతని మీద నమ్మకంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. 2026 సంక్రాంతి బరిలో దింపాలనేది ప్రాథమిక టార్గెట్. నిర్మాత ఎవరు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకొంచెం టైం పట్టేలా ఉండడంతో హరీష్ శంకర్ కు మరో ప్రాజెక్ట్ చేసేందుకు తగినంత సమయం ఉంది. రామ్ బాలకృష్ణలకు నరేషన్ ఇచ్చాడు, కానీ అవి కూడా టైం డిమాండ్ చేస్తున్నాయట. సో మరి వెంకీది నిజంగా ఓకే అయితే మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ నమ్మేష్టాలు దొరకడం ఎవరికైనా అదృష్టమే. దాన్ని సంపూర్ణంగా వాడుకోవడం హరీష్ శంకర్ చేతుల్లో ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్ సిసిరోలియోని సంగీత దర్శకుడుగా తీసుకుంటున్నారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. సినీ హీరోలు ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయిందని